ఆ ఇంట్లో పెళ్లి అప్పటి వరకు సంబరాన్ని నింపితే ఆ సంబరాల్లో డాన్స్ చేస్తూ గుండెపోటుతో బంధువు చనిపోవడంతో అంతట్లోనే విషాదం నిండింది. కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్లుకు చెందిన వీరేష్ గ్రామంలో బంధువు పెళ్లికి వెళ్లాడు. పెళ్లి తంతులో స్నేహితులతో కలిసి ఆడుతూ పాడుతూ సంతోషంగా గడిపాడు. కాసేపటికి డాన్స్ చేస్తూ చేస్తూ కుప్పకూలిపోయాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. మరణించిన వ్యక్తికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. చిన్న వయసులోనే వీరేష్ చనిపోవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. కొచ్చికి చెందిన వీరేష్ అనే మండలం కుప్పగల్ గ్రామంలో తమ బంధువుల ఇంట్లో జరిగే వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. సహజంగా వివాహ కార్యక్రమం ఉదయం పెళ్లి అనంతరం సాయంకాలం ఊరేగింపు సమయంలో ఊరేగింపు సమయం సందర్భంగా అక్కడ డాన్స్ వేసే డీజే డాన్స్ సందర్భంగా వీరేష్ డాన్స్ వేసే సమయంలో ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. అయితే బంధువులు సహజంగా కుప్ప కూలిపోయాడని పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టగా అప్పటికే వీరేష్ గుండెపోటుతో మృతి చెందాడు. హుటాహుటిన అతని ఆసుపత్రికి తరలించగా వైద్యులు వీరేష్ మృతదేహాన్ని పరిశీలించి అప్పటికే ఆసుపత్రికి తీసుకొచ్చే లోపే మృతుడు హార్ట్ అటాక్ మృతి చెందారని వైద్యులు చెప్పడంతో ఒక్కసారిగా పెళ్లి కుటుంబంలో విషాదం అలుముకుంది. సహజంగా 32 ఏళ్ల వీరేష్ పెళ్లి సందర్భంగా బంధువులు బలవంతం చేయడంతోనే డీజే ప్రోగ్రామ్ సంబంధించిన డాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నట్లు బంధువులు చెప్తున్నారు. ఇట్లాంటి కార్యక్రమానికి దూరంగా ఉండే వీరేష్ బంధువుల ఒత్తిడితోనే ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడని, దీంతో ఆ డాన్స్ వేసే సమయంలో ఒక్కసారిగా కుప్ప కూలిపోవడంతోనే తమ కుటుంబానికి తమ భర్త దూరం అయ్యాడని మృతుడి భార్య విలపిస్తుంది. మృతునికి సంబంధించి 2 పిల్లలు, ఇతడు ప్రైవేటు ఉద్యోగి. ఒక్కసారిగా పెళ్లి సందడిలో విషాదం నెలకొనడంతో బంధువులంతా హుటాహుటిన అతని స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించి ఈరోజు అంత్యక్రియలు చేస్తున్నారు. అయితే యుక్త వయసులోనే గుండెపోటు రావడం అనేది సహజంగా జరుగుతుంది. చిన్న పిల్లవాడిని మొదలుకొని 10-15 ఏళ్ల నుంచే గుండెపోటు అనేది ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో చూస్తున్నాము. వీరేష్ వయసు కూడా దాదాపు 32 ఏళ్ళు. అయితే అతనికి ఎలాంటి జబ్బులు కూడా లేవని కూడా చెప్తున్నారు. హఠాత్తుగా డాన్స్ చేసే సందర్భంలో హఠాత్తుగా అతని భావోద్రేకానికి గురై ఒక్కసారిగా ఆయాసానికి గురై గుండెపోటుకు గురి కావాల్సి వచ్చిందని వైద్యులు చెప్పడంతో ఒకసారిగా కుటుంబం అంతా శోక సముద్రంలో మునిగిపోయారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.